8,000 జాబ్ రాలా, నా బతుకు అన్నా చీనా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి. మేలే అన్నా నేను. ఏ మేలన్నా 8,000 ఉద్యోగం రాలేదని నేను ఎడుతుంటే మేలంటాం. ఏమన్నాయన్నా, నాకు దేవుడు నేర్పింది అది, మేలేపో, ఏదో ఒక మేలుకే నిన్ను అంటే. మళ్ళీ 2-3 నెలల వ్యత్యాసంలో మళ్ళీ వచ్చాడు. అన్నా దేవుడు జాబ్ ఇచ్చాడు, మొదటి శాలరీ 19,000 అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాదాపు ₹1,00,000 తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏదైనా అనుభవాలు ఎదురైనా ఓర్చుకొని మనం కానీ నిరీక్షిస్తే ఆ నెక్స్ట్ స్టెప్లో దాచిన మహిమ ఏదో మన కళ్ళ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు. మనకేమో తపన ఆగదు. ఇప్పుడు వచ్చిన గొడవంతా అది, తపన ఎక్కువ. ఎండాకాలంలో తపన మావులే, ఎనీ టైం తపనే. అన్న అయిపోవాలి అయిపోవాలి అయిపోవాలి, ఇప్పుడే 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 ఇప్పుడే. మనం తపన పడ్డామని దేవుడు తపన పడ్డాం. నువ్వెంత తపన పడినా సరే ఆయన మౌనంగా ఉంటాడు. ప్రభా సాయం చేద్దాం లేపో అంట. ఎప్పుడు నాయన నీకు చేస్తా లేపో. నువ్వు టెన్షన్ పడ్డావు, దేవుడు టెన్షన్ పడ్డు. నువ్వు గందరగోళం, దేవుడు గందరగోళం వాడు. నువ్వు ఆత్రపడుతున్నావు, దేవుడు ఆత్రపడ్డు. నింపాది కూర్చుంటాడు, సిద్ధిలాసంగా నవ్వుతాడు, అన్నీ చూస్తుంటాడు. నడిపించి 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 ఒక్క మలుపు తిప్పుతాడు, మైండ్ పోయిద్ది. మైండ్ పోయిద్ది అంతే అంతే. నడిపించి 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 గందరగోళం గందరగోళం గజిబిజి గజిబిజి ఒక్క టర్నింగ్ అట్ట తీసుకుంటాడు అంతే. ఆశ్చర్యం కలిగితే భక్తులందరిని అంతే, నన్ను అంతే. రకరకాల అనుభవాలు నడిపించి 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 ఒక్క మలుపు అట్ట తీసుకున్నాడు. తీసుకున్న మలుపు ఇంతవరకు ఇంకొక మలుపు అన్నట్టు లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి సహాయం చేసి. ఇక ఏ మలుపు తీసుకున్నా అర్థమవుతుంది. స్టార్టింగ్ అర్థం కాక జుట్టు పీక్కున్నా. ఇప్పుడు ఇక ఏ మలుపు తీసుకున్నా దీని వెనక ఏదో ఉంది, దీని వెనక ఏదో ఉంది, దీని వెనక ఏదో ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నా పక్కన ఉన్న వాళ్ళకి జీవితం వాళ్ళు దడపడుతుంటే ఏం దడపకంటారా, ఏం దడపడకండి, దీని వెనక ఏదో ఉంటలేరా, ప్లాన్ ఉంటలేరా, ప్రణాళిక ఉంటుందా అని ఇప్పుడు చెప్తున్నాను. అదే అర్థం కాకపోతే అది. కాబట్టి మీరు కూడా అనుభవజ్ఞులై మీరు ఎదుర్కొనే వాటిల్లో కూడా మీరు ఏమనాలి, అవసరాన్ని బట్టి విడిపించిన స్తోత్రం, విడిపించిన స్తోత్రం, విడిపించకపోయినా విడిపిస్తే ఇక్కడ మహిమ, విడిపించకపోతే అక్కడ మహిమ, విడిపించకపోతే అక్కడ మహిమ. ఆయన ఇష్టం. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల నిన్ను కాచుకుంటాడు. ఏమండి, ఆ అనుభవాలు నాకు లేకపోతే నేను ఇంత భరోసా నీకు ఎలా ఇవ్వగలుగుతా చెప్పు? నిన్ను ఎలా ఓదార్చగలుగుతా, నేను ఎలా ప్రోత్సహించగలుగుతా? అసలు ఒక్కోసారి కొంతమంది అయితే అసలు ఆశలన్నీ కోల్పోయి పూర్తిగా నిరాశ ఊబిలోకి పేకల దాకా దిగిపోయి వస్తారు. అయినా సరే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ ఊబిలోంచి బయటికి లాగి దేవునికే స్తోత్రం అనుకుంటూ పోయేటట్టు చేయాలి. వాళ్ళని నిరీక్షణను వాళ్ళకి అందించాలి. అనుభవం నాకు లేకపోతే, ఆ అనుభవాలు నాకు రాకపోతే నేను ఎట్లా నిన్ను ఎంకరేజ్ చేస్తాను, ధైర్యపరుస్తాను, నిరీక్షణ కల్పిస్తాను, ప్రోత్సహిస్తాను? ఇది నాకు రావాలంటే ముందు దేవుడు నడకేందో, దేవుడి ఆపన్న హస్తమేందో, దేవుని ఆదరణ ఏందో నేను ప్రాక్టికల్గా అనుభవించాలి. అనుభవించాలంటే ముందు ఐగుప్తీయులు నన్ను తరవాలి, ఎర్ర సముద్రం అడ్డు రావాలి, మధ్యలో ఎరక్కపోవాలి. అప్పుడు ఆయన బలమైన బాహు సముద్రాన్ని ఓపెన్ చేయాలి, నన్ను బయటేయాలి. ఆ తర్వాత నేను స్తోత్రం చేయాలి, జనాలకు సాక్ష్యం ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే అటు ఐగుప్తీయులు తరవాలి, ఇటు పక్క ఎర్ర సముద్రం అడ్డు రావాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత తంబురు తీసుకొని పాట పాడాలి. ఎంతమందికి అర్థమైంది నిజంగా చెప్పండి? అందుకే సమస్తము సమకూడి అన్న కాడ సమస్తము అన్న దానిలో నీ నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, గెలుపులు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, కీడులు ఉన్నాయి. అయితే నష్టము లాభము మేలు కీడు గెలుపు ఓటమి అన్నది లేదికా. నష్టము అన్న కాడ మేలే అని రాసుకోవాలా, కీడు అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా.
ఓటమి అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాలా. కార్యం జరగలేదు అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాలా. అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చినట్టే వచ్చిపోయింది అన్నయ్య అనుకుంటూ వచ్చి దౌశల్యమ్మ. అప్పుడు నేను చెబుతా, ఏం పలా దరిద్రం వదిలిపోయింది అనుకో అమ్మ మేలే అని చెబుతా. అదేందన్నయ్య అమ్మాయి సంబంధం పోతే మేలే ఏందన్నయ్య అంటే వాడు ఎంత దరిద్రుడు నీకేం తెలుసు, దేవుడు తప్పించాడు అనుకో అంతే. మేలే అందలేదు మేలే, రాలేదు మేలే, కాలేదు మేలే, జరగలేదు మేలే. 8,000 జాబ్ రాలా నా బతుకు అన్నా చీనా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి. మేలే అన్నా నేను. ఏ మేలన్నా 8,000 ఉద్యోగం రాలేదని నేను ఎడుతుంటే మేలంటాం. ఏమన్నాయన్నా నాకు దేవుడు నేర్పింది అది మేలేపో, ఏదో ఒక మేలుకే నిన్ను అంటే మళ్ళీ 2-3 నెలల వ్యత్యాసంలో మళ్ళీ వచ్చాడు. అన్నా దేవుడు జాబ్ ఇచ్చాడు, మొదటి శాలరీ 19,000 అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాదాపు ₹1,00,000 తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 8,000 జాబ్ పోయింది మేలే, అవునా కాదా? అదే వచ్చి అందులోనే కూర్చుంటే దీనికి ట్రై చేసేవాడు కాదు, ఇది వచ్చేది కాదు. అబ్బాయి ఇప్పుడు కూడా పాపం 10 ఏళ్ళు 12 ఏళ్ళు తీసుకుంటా ఉండేవాడు. ఇప్పుడు చెప్పండి 8,000 ఆగిపోవటం మేలా కాదా? ఆయన ఇంతే జీవితాడు ఓదార్పు కోసం అంటే నేను ఓదార్చాలని నాకేమైనా ఇది అయింది? నేను చెబుతున్నా, దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు చెప్తున్నాను నేను. అది భూమి మీద అయినా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు? ఎందుకు విరక్తి చెందుతున్నావు? ఎందుకు విసుగు చెందుతున్నావు? గతంలో నలిగావు, దేవుడు ఒక మలుపు చూపించాడు, కార్యం జరిగింది. ఇప్పుడు ఇంకొక మలుపులో శోధన వచ్చిందా, ఇంకొక టర్నింగ్ తీసుకుంటాడు దేవుడు. ఓపికతో ఆయన దగ్గర కాచుకో, అంతేగాని అధైర్యపడవా, కృంగిపోవా, సాతానికి అవకాశం ఇవ్వకు, నిరాశ విభులోకి దిగజారిపోవాకు. అంతా నీ మహిమ కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతున్నది. అందరి లైఫ్ ఇలాగుంది, అందరూ బాగున్నారు, నా జీవితం ఎందుకని అనుకోవద్దు. అందరికి ఇచ్చే మహిమ వేరు, నీకు ఇచ్చే మహిమ వేరు. దేవుడు నన్ను స్పెషల్గా నడిపిస్తున్నాడంటే నాకు ఇచ్చే స్పెషల్ నాకు ఇస్తాడు, ఆయనకే స్తోత్రం అనుకుంటా సాగిపో. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఎంతమంది నేను చెప్పిన సంగతి అర్థమైంది? దేవుని ప్రేమించు వారికి మేలుగులగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అని ఉంది కదా. ఈ ఒక్క మాటే కాకుండా దేవుని ప్రేమించే వారికి ఇంకా బహువిధములైన లాభములు లేఖనం చెప్పింది. దేవుని ప్రేమించే వారికి దేవుడు స్పెషల్గా కొన్ని సిద్ధపరిచాడంట. అవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు, కానీ మనకైతే తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. చాలా సంగతులు సిద్ధం చేశాడు దేవుడు ఆయన ప్రేమించే వాళ్ళకి. అలాగే దేవుని ప్రేమించే వారికి జీవ కిరీటం అన్నాడు. దేవుని ప్రేమించే వారికి సమకూర్చే పని పాపాత్ముడికి నిర్ణయిస్తాడని చెప్పాడు. దేవుని ప్రేమించే వాడిని లోకము అనే ఉరి నుంచి దేవుడే కాపాడతాడు అని చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు తప్పిస్తాడు అని చెప్పాడు గ్రంథం. ఈ మొత్తం బైబిల్లోనే ఉన్నాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ఇంతగా నిన్ను ప్రేమించి ఆయన గౌరవిస్తే, ఆయన నిన్ను మహిమపరచాలని ఎదురు చూస్తుంటే నువ్వెందుకు విరక్తిలోకి వెళ్తావు? నువ్వెందుకు భయంలో బ్రతుకుతావు? విశ్వాసం లేదా? ఆయన ఎడల విశ్వాసం లేదా? నీకు విశ్వాసం ఉంటే కలవరం ఎందుకు? విశ్వసించువాడు కలవరపడడు అని రాయలేదా గ్రంథంలో? విశ్వసించేవాడు కలవరపడడంటే కలవరపడుతున్న వాడికి విశ్వాసం లేదనే అర్థం. విశ్వాసం కలవరం కలిసి బతకవని కదా దేవుడు చెప్తుంది. కలవరం ఉన్న చోట విశ్వాసం లేదని అర్థం. విశ్వాసం ఉంది అంటే కలవరం దరిచేరదు అని అర్థం. కాబట్టి భక్తులు తమకు కలతగా అనిపించిన దానికి వెళ్ళి మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని గోజాడి దేవునికి అప్పచెప్పి వారు కలవరాన్ని వదిలేసి సంతోషంగా ఉండటం అలవాటు చేసుకున్నారు. దేవుని దగ్గర వాగ్దానం దొరికేంత వరకు సన్నిధిలో గోజాడుకొని
దేవుని వాక్కు దొరికిన తర్వాత నాటి నుండి దుఃఖముఖులుగా ఉండటం మానేశారు. దేవుని బట్టి సంతోషంగా బ్రతకటం మొదలుపెట్టారు. నిజంగా నువ్వు దేవుని యందు విశ్వాసం గలదానివైతే, విశ్వాసం గలవాడవైతే మోకాళ్ళుని ఆయనకి మొర్రపెట్టు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో ముందుకు సాగిపో. ప్రతికూలత ఎదురైనప్పుడు మరి ఎక్కువగా ఆయనతో గడుపు. ఏదో ఒక తలుపు నీకు తెరచి దారి చూపిస్తాడు ఆయనే. ఆయన ద్వారం తెరిచేంత వరకు ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టొద్దు. ప్రార్థనలో గోజాడు. నీ కొరకు ఆయన ద్వారాలు తెరిచిన దాకా ప్రార్థనలో పెనుగులాడు. తప్పకుండా నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. లోకంలో ఆయన ఎరగనటువంటి అన్యుల్ని అన్ని విధాల కృపతో బ్రతికిస్తున్న దేవుడు ఆయన ఎరిగి ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా మారిన నిన్ను అశ్రద్ధ చేస్తాడా? నిరంతరం ఆయన నిన్ను గమనిస్తానే ఉన్నాడు. కాబట్టి అధైర్యపడకు. దేవునికి ప్రార్థన చెయ్యి. అది నీ విషయమైనా, నీ ఇంటి వారి విషయమైనా, కుటుంబ విషయమైనా, నీ భవిష్యత్ అయినా, నువ్వు కని ఉన్న నీ పిల్లల విషయమైనా నేను చెప్పినట్టు చేయి. నువ్వు ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పు. దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటో తెలుసా? సంతోషముగా ఉండుటి అని. ఏమని? దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి ఎల్లప్పుడూ. తెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మీరు చూస్తే అక్కడ ఉంటుంది. చెప్పండి, అక్కడ ఏముందో? ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ ఉండుడి, సంతోషంగా ఉండుడి. అంటే సంతోషంగా ఉండకపోతే దేవుడి ఆజ్ఞ మీరినట్టు. ఆజ్ఞాతిక్రమమే అది. అంటే ఇప్పుడు సంతోషంగా ఉండకపోయినా కూడా తేడానే. అంటే ఏం చెబుతున్నాడు దేవుడు? మర్యాదగా సంతోషంగా ఉండు. ఎక్కడ వస్తుందన్న సంతోషం? రావట్లేదని అంటే విశ్వాసం లేదు నీకు. దేవుని మీద విశ్వాసం ఉంటే సంతోషంగా ఉండు. ఆయన చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? ఏమంతా గడిచిపోతుంది అనొద్దు. అన్ని డైలాగులు నీయే ఆపేసేయి. నీ చెయ్యి వదిలింది నీ లైఫ్, కానీ దేవుని చెయ్యి వదలలేదు. ఆయన చేయని ఏది వదలదు, ఆయన చేయని ఏది దాటిపోదు. అంత బలమైన చెయ్యి. కాబట్టి మర్యాదగా సంతోషంగా ఉండండి.